నేను రానంటాడు ఆయన. కాదు, నీకేం కాదు, నేను గ్యారంటీ ఇస్తున్నా, నువ్వు చాలా తపో సంపన్నుడివి నువ్వు, కాబట్టి రా, బయటికి రా. మొత్తానికి బయటకు వచ్చాడు ఆయన తల్లి గర్భంలోంచి. బయటకు వచ్చినటువంటి వాడు 12 ఏళ్ల బాలకుడు, చక్కగా ఎదిగినటువంటి పిల్లవాడు, లేచి నడుచుకుంటూ వెళ్ళిపోతున్నట్ట, పుట్టినటువంటి పిల్లవాడు. అలా నడుచుకుంటూ వెళ్ళిపోతున్నట్టు అడవిలో. వెళ్ళిపోతుంటే ఈ తల్లికేమో ఇంతకాలం కన్నా, అరే నేను మోసానే కన్నానే అనేటువంటి బాధ ఆవిడికి. వెళ్ళిపోతున్నాడు ఏమిటి వీడు, అట్లా ఒంటి మీద బట్టలు కూడా లేవాడు. వెళ్ళిపోతుంటే వ్యాసుల వారు అందరూ పిలుస్తున్నారు, ఒరే రారా నాయన, రారా నాయన అని పిలుస్తున్నారు. ఏంలా నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాడు. అసలు ఆ బాలకుడు అలా అడవిలో నడుచుకుంటూ వెళ్తుంటే ఆయన తేజస్సు చూసి ఆ వన్యమృగాలు అవన్నీ కూడా అద్భుతంగా ఆశ్చర్యంగా అరుస్తున్నాయట, ఎవరి బాలకుడు అని చెప్పి. ఆయన వెళ్ళాడు నడుచుకుంటూ వెళ్ళాడు, ఓ చెట్టు చూసుకున్నాడు, దాని కింద కూర్చుని తపస్సు చేయడం మొదలుపెట్టాడు. డైరెక్ట్ పుట్టగానే మొదలుపెట్టేశాడు తపస్సు. ఆయన మొదలుపెట్టిన తర్వాత మామూలుగా ఏంటంటే, అంత తీవ్రమైనటువంటి తపస్సు అంత చిన్నపిల్లవాడు చేస్తుంటే జనరల్గా ఒక మనిషికి కంగారు పుడుతూ ఉంటుంది పైన. ఎవరది? ఇంద్రుడు ఒకడు ఉంటాడు, ఆయన భయం, ఎవరు అవిశ్వాస తీర్మానం పెడతారేమో అని భయపడుతుంటాడు ఆయన. ఆయన కుర్చీ ఎక్కడ లాగేస్తారు అని భయం ఆయనకి. అందుకని ఇంద్ర పదవి, ఆయన స్వర్గాధిపత్యం. ఈయనేమన్నా తపస్సు చేసి ఆయన స్థానాన్ని ఈయన ఆక్రమిస్తాడేమో అని భయం అన్నమాట ఈయనకి. అందుకని ఏం చేస్తూ ఉంటాడు ఆయన, ఎవరైనా సరే తపస్సులు చేస్తూ ఉంటే పని కట్టుకుని తపోభంగాలు చేస్తుంటాడు ఆయన. ఏం చేస్తాడు ఆయన దానికి? ఆయన దగ్గర కొంతమంది ఉంటారు, డాన్సర్లు ఉంటారు, ఎవరు రంభా, ఊర్వశి, మేనక, వీళ్ళని పంపిస్తాడు. వెళ్ళిన తర్వాత అక్కడ వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళ దగ్గర డాన్సులు అవి చేసి వాళ్ళని మోహంలో పడేసి మొత్తానికి వాళ్ళకి తపోభంగం కలిగించేస్తారు. ఇంతకాలం చేసినటువంటి తపస్సుకు అంతా కూడా వృధా చేసేస్తారనమాట. ఇంకా వాళ్ళకి వద్దురా బాబు ఈ తపస్సు అనిపించేటట్టు చేస్తారు వాళ్ళు. ఆయన కూడా ఏం చేశాడంటే రంభను పంపించాడు. ఆ రంభగారు వచ్చారు. ఆవిడికి తెలిసిన డ్యాన్సులన్నీ చేసింది ఆవిడ. ఆయన చుట్టూ తిరుగుతోంది, డ్యాన్సులు చేస్తోంది, భరతనాట్యం చేసింది, కూచిపూడి చేసింది, కథక్ చేసింది, అన్ని డ్యాన్సులు చేసింది, ఆవిడ తెలిసినవన్నీ చేసింది. ఏం చూస్తున్నాడు ఊరికినే పాపం. అంతా అయిపోయింది, డ్యాన్సులన్నీ అయిపోయిన తర్వాత నెమ్మదిగా వెళ్ళి అడిగింది, ఏం నేను నచ్చలేదా నీకు అంది. నచ్చడం అంటే ఏంటి అన్నాడు ఆయన. అదేమిటయ్యా, నేను స్త్రీని అసలు ఇక్కడ ఈ ప్రపంచంలో వీళ్ళందరూ ఇవన్నీ తపస్సులు, యజ్ఞాలు ఇవన్నీ ఎందుకు చేస్తారో తెలుసా? వీళ్ళందరూ నన్ను చూడటం కోసమే. ఇక్కడ టికెట్లు కొనుక్కొని అక్కడ వచ్చి నన్ను చూస్తూ ఉంటారనమాట. అందుకని వీళ్ళు ఈ తపస్సులు చేసి స్వర్గాన్ని పొందుతూ ఉంటారు, యజ్ఞయాగాదులు చేసి స్వర్గాన్ని పొందుతూ ఉంటారు వీళ్ళందరూ. అటువంటిది నేనే నీ కోసం దిగొచ్చాను, నేను నచ్చలేదా నీకు అంది. నాకేం అనిపించట్లేదు అన్న. అదేమిటయ్యా, నేను స్త్రీని అని. చూడు, నేను ఒక అందమైనటువంటి స్త్రీని అని. స్త్రీ అంటే ఏంటి అని అడిగాడు. స్త్రీ అంటే ఏంటి అది ఆయన అడిగినటువంటి. అలా కాదు, స్వర్గం ఉంటుంది, స్వర్గంలో నేను డాన్సర్ని అంతా చెప్పింది. స్వర్గం అది ఎక్కడ ఉంటుంది? ఏ రకంగా చూసుకున్నా కానీ ఆయనకి అసలు ఏమీ కలగట్లే, ఆయనలో మోహన్ రావట్లే ఆయనకి. చివరికి ఆవిడ ఏం చేసిందంటే, చూడు నువ్వు ఒక మామూలుగా ఒక మానవ స్త్రీకి పుట్టినటువంటి వాడివి నువ్వు. ఇక్కడ ఉండేటటువంటి వాళ్ళందరూ మానవులు, మేము అట్లా కాదు, మేము దేవతలము అంటే. అయితే ఏంటి నీ స్పెషాలిటీ ఏంటి అన్నాడు. అంటే ఆవిడేం చేసిందంటే రంభగారు పొట్ట చీల్చి చూపించింది. చూడు, మా పొట్టలో మీలాగా ఈ పేగులు ఇవన్నీ ఉండవు, మాంసము, మలము, నెత్తురు, చీము ఇవి ఉండవు చూడని చెప్తే, లోపల అద్భుతమైనటువంటి లతలు, అద్భుతమైనటువంటి సుగంధభరితమైనటువంటి పూలు, అంతా చాలా అందంగా ఉందట ఆవిడ పొట్టంతా కూడా. మనలాగా మాంసం ఇవన్నీ లేవుట ఆవిడ పొట్టలో. సుగంధ పరిమళాలు వెదజల్లుతుందట ఆవిడ పొట్టలోంచి. చాలా అందంగా ఉంది ఆ పొట్ట. ఉంటే అప్పుడు సుగుడు అన్నట, నేను ఒక మామూలు స్త్రీ కడుపులో పుడితేనే నాకు ఎంత వైరాగ్యం కలిగింది, నీ కడుపులో పుట్టుండే ఇంకెంత వైరాగ్యం కలిగేదో నాకు అన్నాడట ఆయన. ఆ స్థితి రాగలిగితేనండి యోగంలో,
పరమమైనటువంటి వైరాగ్యం. అది యజ్ఞం, అది దైవం, అది భూతం. ఏది చూసినా ఇంకా పరమాత్మ చైతన్యమే కనిపిస్తున్నటువంటి వాడికి ఈ ప్రపంచంలో ఉండేటటువంటి సుఖాలు ఇవన్నీ మలినాల్లాగా కనిపిస్తాయి. వాటిని దూరం చేసేస్తాడు అటువంటి వాడు ప్రయాణ కాలంలో కూడా, చనిపోయేటప్పుడు కూడా, శరీరాన్ని విడిచిపెట్టేటటువంటి సమయంలో కూడా పొరపాటును కూడా అంతేనండి. శుకుడు మళ్ళీ ఏ రోజు బట్టలు కూడా వేసుకోలేదు. ఆయన అలాగే ఉండిపోయాడు. ఆయన ఒక బాల యోగిలాగా ఉండిపోయాడు ఆయన. అటువంటి వాళ్ళు నన్ను తే విదుహు యుక్త చేత సహా, నన్ను తెలుసుకుంటారు అని చెప్పి ఇక్కడతోటి ఈ అధ్యాయాన్ని 7వ అధ్యాయాన్ని పూర్తి చేశారు. ఓం తత్సత్ ఇది శ్రీమద్భగవద్గీతాసు ఉపనిషత్సు బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే జ్ఞాన విజ్ఞాన యోగో నామ సప్తమోऽధ్యాయః. అథ అష్టమోऽధ్యాయః. అక్షరపరబ్రహ్మయోగః. అర్జున ఉవాచ కిం తద్బ్రహ్మ కిమధ్యాత్మం కిం కర్మ పురుషోత్తమ అధిభూతం చ కిం ప్రోక్తం అధిదైవం కిముచ్యతే. అర్జున ఉవాచ కిం తద్బ్రహ్మ కిమధ్యాత్మం కిం కర్మ పురుషోత్తమ అధిభూతం చ కిం ప్రోక్తం అధిదైవం కిముచ్యతే. అధియజ్ఞః కథం కోత్ర దేహేస్మిన్ మధుసూదన ప్రయాణకాలే చ కథం జ్ఞేయోసి నియతాత్మభిః. అధియజ్ఞః కథం కోత్ర దేహేస్మిన్ మధుసూదన ప్రయాణకాలే చ కథం జ్ఞేయోసి నియతాత్మభిః. అర్జున ఉవాచ, అర్జునుడు ఏమంటున్నాడట, పురుషోత్తమ ఓ కృష్ణ, తత్ బ్రహ్మ కిం. ఇంతకుముందు నువ్వు బ్రహ్మ బ్రహ్మ అన్నావు కదా, ఆ బ్రహ్మ అంటే ఏంటి? అధ్యాత్మం కిం, అధ్యాత్మం అంటే ఏంటి? కర్మ కిం, కర్మ అంటే ఏంటి? అధిభూతం చ కిం, అధిభూతం అని దేన్నంటారు? అధిదైవం కిం ఉచ్యతే, అధిదైవం అని దేన్నంటారు? ఇవన్నీ దేన్ని బేస్ చేసుకుని అడుగుతున్నటువంటి ప్రశ్నలు ఇవన్నీ. ఇంతకు ముందు అధ్యాయంలో చివరి 2 శ్లోకాల్లో చెప్పినటువంటి అధిదైవం, అధియజ్ఞం, అధిభూతం ఇవన్నీ ఏవైతే చెప్పారో వాటికి సంబంధించినటువంటి ప్రశ్నలు అనమాట. అక్కడ కేవలం శ్రీకృష్ణ పరమాత్మ ఏం చేశాడు, ఈ పదాలన్నీ ఉపయోగించి టచ్ చేసి వివరణ అనేటువంటిది ఇవ్వకుండా వదిలేశాడు. ఇప్పుడు వాటికి సంబంధించినటువంటి ప్రశ్నలు అడుగుతున్నాడు అనమాట. ఇంకేమంటున్నాడు మధుసూదన, అత్ర అస్మిన్ దేహే, బయటెక్కడో కాదు, నా దేహంలో, అస్మిన్ దేహే అధియజ్ఞ కః, అధియజ్ఞుడు ఎవరు? అధియజ్ఞం చేసేటటువంటి వాడు ఎవరు నా లోపల? కథం, ఎలా చేస్తాడాయన, ఆ యజ్ఞాన్ని ఎలా చేస్తున్నాడాయన? ఇవన్నీ నేను తెలుసుకోవాలి.
ప్రయాణకాలే నియతాత్మభిః కథం చ జ్ఞేయసి. ప్రయాణ కాలంలో అంటే శరీరాన్ని విడిచిపెట్టేటటువంటి సమయంలో కూడా ఎవరైతే నన్ను స్మరిస్తారో అని చెప్పావు కదా, అది ఎలా సాధ్యమవుతుంది? కాబట్టి చెప్పినటువంటి ఇన్ఫర్మేషన్లోంచి వచ్చినటువంటి ప్రశ్నలు ఇవన్నీ కూడా. ఇంతకుముందు 2 శ్లోకాల్లో ఇదే చెప్పాడు. అది యజ్ఞంగా, అది భూతంగా, అది దైవంగా ఎవరైతే నన్ను తెలుసుకుంటారో, ప్రయాణ కాలంలో కూడా నన్ను ఎవరైతే స్మరిస్తారో తే విదుహు, వాళ్ళు నన్ను తెలుసుకుంటారు. యుక్తచేతసః, యుక్త మనస్కులైనటువంటి వాళ్ళు, మనోనిగ్రహం కలిగినటువంటి వాళ్ళు మాత్రమే నన్ను తెలుసుకోగలుగుతారు. అటువంటి వాళ్ళకి మాత్రమే చివరిలో కూడా నేను గుర్తుంటాను అనేటువంటి విషయాన్ని చెప్పాడు. ఇక్కడేంటంటే అవే పదాల యొక్క వివరణ కోరుతున్నాడు అనమాట. అది యజ్ఞం అంటే ఏంటి, అది భూతం అంటే ఏంటి, అది యజ్ఞం అనే పదం నువ్వు ఉపయోగించావు, బాగానే ఉంది. ఆ యజ్ఞం అంటే బయట చేసేటటువంటి యజ్ఞాలు నేను చాలా చూశాను, మరి నా లోపలే యజ్ఞం అంటున్నావు కదా, నా లోపలే జరుగుతున్నటువంటి యజ్ఞం అంటే ఏంటి, అది ఎలా చేస్తాడు ఆయన, అది యజ్ఞుడు అనేటువంటి పేరు ఆయనకి ఎలాగొచ్చింది? ఇటువంటి ప్రశ్నలన్నీ ఒక శర పరంపరలాగా వదిలిపెట్టాడు అనమాట. ఇవన్నీ కూడా ఏం చేస్తే ఇవన్నీ తెలుసుకుంటావు? కాబట్టి చెప్పినటువంటి నువ్వే వీటి గురించి వివరణ కూడా నువ్వే ఇవ్వాలి చెప్పి తర్వాత దీనికి ఆన్సర్ని శ్రీకృష్ణ పరమాత్మ చెప్తున్నాడు. చూడండి ఇప్పుడు ఏం చేస్తాడంటే శ్రీకృష్ణ పరమాత్మ ఇంతకుముందు చెప్పినటువంటి వాటిని, ఇప్పుడు అర్జునుడు అడిగినటువంటి వాటిని ఒక్కొక్క పదాన్ని తీసుకొని జాగ్రత్తగా వివరణ ఇచ్చుకుంటూ పోతూ ఉంటాడు అనమాట. శ్రీ భగవానువాచ అక్షరం బ్రహ్మ పరమం స్వభావోధ్యాత్మముచ్యతే భూతభావోద్భవకరః విసర్గః కర్మ సంజ్ఞితః. శ్రీ భగవానువాచ అక్షరం బ్రహ్మ పరమం స్వభావోధ్యాత్మముచ్యతే భూతభావోద్భవకరః విసర్గః కర్మ సంజ్ఞితః. శ్రీ భగవానువాచ పరమం, పరమం అంటే ఉత్తమమైనటువంటిది, అక్షరం క్షరము కానటువంటిది అంటే నాశనము లేనటువంటిది బ్రహ్మ, పరమమైనటువంటిది నాశనము లేనటువంటిది, ఈ 2 లక్షణాలు కలిగినటువంటిది. స్వభావ, ఆయన యొక్క స్వభావం ఏంటట, అధ్యాత్మం ఉచ్యతే, అధ్యాత్మం అని చెప్పబడుతోంది. కాబట్టి ఆ పరమాత్మ యొక్క స్వభావం అధ్యాత్మం అని చెప్పబడుతోంది. ఇంకా ఏమిటట, భూతభావోద్భవకరః విసర్గః కర్మ సంజ్ఞితః. ఆయన చేసేటటువంటి పని ఏమిటి, కర్మ, కర్మాని చెప్పబడుతోందట, సంజ్ఞితః చెప్పబడుతోంది. దేన్ని కర్మాని చెప్పబడుతోందట, ఆయన యొక్క కర్మ భూతభావ ఉద్భవకరః, భూతభావాన్ని ఉద్భవింపజేసేటటువంటి వాడు. భూతభావము అంటే ఏంటి, సృష్టి, ఇదంతా పుడుతోంది. ఇక్కడ అందరూ కూడా భూతాలు అంటే మామూలు భూతాలు కాదండి, భూతాలు అంటే ఏంటి, ప్రాణులు, ప్రాణం ఉన్నటువంటివన్నిటినీ కూడా భూతాలు అని అన్నారు. కాబట్టి పుట్టినటువంటి ప్రతి ప్రాణికి కూడా నేను బతికున్నాను అనేటువంటి భావన ఉంటుందా లేదా? ఎవరన్నా చెప్పాలా అండి, ఎవరన్నా చెప్పాలా? ఇప్పుడు కరెంటు పోయింది, కరెంటు పోయిన తర్వాత ఎవరు నాకు కనిపించట్లా, ఇక్కడ ఎవ్వరు కనిపించట్లా. ఎవరు కనిపించకపోతే నేను ఏదో ఒక పేరు పలికా, సుబ్బారావు గారు ఉన్నారా అన్న, సుబ్బారావు గారు ఉన్నారా అన్న అంటే, సార్ కరెంట్ వచ్చిన తర్వాత చూసి చెప్తానండి, ఆయనే అంటాడు. ఆయన నేనున్నానన్న సంగతి తెలుసు కదా, భూత భావ ఉద్భవం, నేను భూతాన్ని, నేను ప్రాణిని, నేను బతికే ఉన్నా అనేటువంటి భావన నాకు పుట్టిన దగ్గర నుంచి చనిపోయేంత వరకు ఉంటుంది. కరెంట్ ఉన్నా లేకపోయినా, ఎవడు చెప్పినా చెప్పకపోయినా నేనున్నాను అనే భావన. ఎందుకని, నేను పుట్టాను కాబట్టి ఆ భావన ఖచ్చితంగా ఉండి తీరాల్సిందే.
కాబట్టి ఆ భావనతోటి అందరూ పుడుతూ ఉంటారు ఇక్కడ. కేవలం మనుషులే కాదండి, ప్రతి ప్రాణికి కూడా, కుక్కలు, బల్లులు, పందులు ఏవైనా సరే, నేనొక ప్రాణిని అనేటువంటి భావన ఉంది కాబట్టే నేను తినాలి, బతికుండాలి, ఇలాంటి భావనలన్నీ వస్తూ ఉంటాయి. భూత భావోద్భవకర ఆయన చేసేటటువంటి కర్మ అది. కాబట్టి ఈ జనాల్ని పుట్టించటం, ఈ ప్రాణులన్నింటినీ పుట్టించటం, ఆ ప్రాణుల్లో ప్రాణంగా ఉండటం ఆయన చేసేటటువంటి కార్యం. ఇదంతా ఏమిటి? బాహ్యానికి సంబంధించినటువంటిది ఇది, అది దైవం. కాబట్టి ఇదంతా ఒక దైవికమైనటువంటి కార్యం అండి. వాస్తవంగా ఈ సృష్టి అనేటువంటిది ప్రారంభం అవటమే ఒక పెద్ద దైవం. 3వ అధ్యాయంలో మనకి దీనికి వివరణ ఇచ్చారు. ఇక్కడ ఏమన్నారు? అక్కడ అది యజ్ఞంతో సహా నేను అందరినీ పుట్టించాను, పుట్టించడమే కాకుండా నేనేం చెప్పాను, అందరినీ యజ్ఞమే చెయ్యమన్నాను అని చెప్పాడు ఆయన. కాబట్టి మొట్టమొదట జరిగినటువంటి యజ్ఞం జరిగింది ఇక్కడ. ఓ పెద్ద మహాయజ్ఞం చేశాడు ఆయన, చేసి దాంట్లోంచి అందరినీ పుట్టించాడు ఆయన. కాబట్టి మనందరూ కూడా దేంట్లోంచి వచ్చినటువంటి వాళ్ళం? మనం అనుకుంటాం తల్లిదండ్రుల దగ్గర నుంచి వచ్చామని. వాస్తవంగా ఈ ప్రాణి యొక్క మొదటి బీజం ఏదైతే ఉందో ఒక యజ్ఞం నుంచి పుట్టినటువంటిది. ఆయన యొక్క కర్మ, యజ్ఞం అనేటువంటిది ఆయన యొక్క కర్మ. ఈ సృష్టిలో ఆయన చేసినటువంటి ఒక పెద్ద ఘనకార్యం ఏంటంటే, అసలు ఈ సృష్టి చేయటమే ఆయన చేసినటువంటి పెద్ద యజ్ఞం. దాంట్లో మనందరినీ పుట్టించడమే ఒక పెద్ద యజ్ఞం. యజ్ఞంగా ఆయన పుట్టించడమే కాకుండా అందరిలో ఉండటం కూడా అదొక పెద్ద యజ్ఞం. కాబట్టి అది భూతం అన్నారు అక్కడ, అది దైవము అని అన్నారు, ఆయన చేసేటటువంటి కర్మ అని చెప్పారు. కాబట్టి పరమాత్మగా ఉండకుండా ఏం చేశాడు ఆయన? ఓ పెద్ద కర్మ చేశాడు. ఇప్పుడు మీరు ఎప్పుడన్నా ఈ ఇళ్ళు కడుతుంటారు, కొత్తగా ఇళ్ళు కడుతుంటారు. ఇళ్ళు కడుతున్నప్పుడు ఏం చేస్తారంటే బయట ఇసుక పోస్తారు, టిప్పర్లతోటి ట్రాక్టర్లు తీసుకొచ్చి ఇసుక పోస్తారు. ఇసుక పోస్తే ఇప్పుడు ఎవరు ఆడట్లేదండి. ఇప్పుడు అసలు ఇదే పోయింది. ఇసుకలోకి వెళ్ళి ఆడదామనే కాన్సెప్టే లేదు ఎవరికి. చిన్నప్పుడు మాకు ఇసుక కనిపిస్తే చాలు పిల్లలందరూ చేరి అక్కడ దాంట్లో కూర్చుని చక్కగా దాన్ని ఏమంటారు, గుళ్ళు కట్టేవాళ్ళం. గుళ్ళు కట్టి ఆ దాంట్లో చిన్న ఇది చేసి ఎక్కడి నుంచో రాయి తీసుకొని వచ్చి ఓ శివలింగం పెడుతుంది. శివలింగం పెడుతుంది. ఎవడో ఇంకోటి ఏం చేస్తాడు, 2 పూలు పట్టుకొచ్చి వాడే ఓమేమేమ అని చెప్పి పూజ చేస్తాడు దానికి. ఎవడో ఇంకోటి పంచదార పట్టుకొచ్చి నైవేద్యం కూడా పెడతాడు దానికి. చిన్నప్పుడు ఒక మంచి ఆట అది. అయిపోతుంది, సాయంత్రం 6 అవుతుంది, చీకటి పడుతుంది. అప్పటిదాకా ఆడుకుంటారు. స్కూల్ నుంచి వచ్చిన దగ్గర నుంచి ఆ ఇసుకలో చేయాల్సిందంతా చేస్తారు, చేసి ఆడుకుంటారు. అంతా అయిపోయింది, ఇంటికి వెళ్ళిపోవాలి. అందరికి దాని మీద ఎక్కి తొక్కేసి వెళ్ళిపోతారు. అయిపోయింది, ఆట అయిపోయింది. కాబట్టి ఎవరు కట్టారో కట్టింది వాళ్ళే, దాన్ని ఉపయోగించుకున్నది పిల్లలే, చివరికి దాన్ని ఎక్కి తొక్కేసింది వాళ్ళే. భగవంతుడు అంతే, ఈ సృష్టిస్తున్నాడు అంత ఆయనే, దీంట్లో అంత చేస్తున్నటువంటిది, కర్మ చేస్తున్నటువంటిది ఆయనే, చివరికి అంత లోపలికి తీసేసుకునేటటువంటిది ఆయనే. సార్ ఇందుట్లో నా ప్రమేయం ఏంటి సార్ దీంట్లో? ఇప్పుడు ఒక డౌట్ వస్తుంది. అంతా ఆయనే చేసేసి, ఆయనే సృష్టించేసి, ఆయనే అంతా చేసేసి, ఆయనలోనే అంతా లయం చేసేసుకుంటే మరి మధ్యలో నేనెవరు? ఇది ప్రశ్న మనకి. ఇక్కడ చెప్పేది ఏంటంటే, అరే నువ్వు ఉంటే కదరా అంటు, అసలు నువ్వు ఉన్నావు అని నువ్వు అనుకుంటున్నావు. మేమేం చెప్తున్నావు అంటే అసలు నువ్వు అనేటువంటి వాడివి లేనే లేవు. మరి నేను లేకపోతే నాకు ఉన్నట్టుగా కనిపిస్తోంది కదా. ఇది ఆయన కర్మ, ఇది ఆయన చేస్తున్నటువంటి కర్మ. నువ్వుగా వ్యక్తమవుతున్నాడు అంతే. కాసేపు ఇక్కడ నువ్వుగా వ్యక్తమవుతున్నటువంటిది ఎవరు? ఆయనే. ఈ సంగతి తెలియక నువ్వేమంటావు అంటే నేను అంట. మధ్యలో నేను ఒకడు వచ్చాడు. ఈ నేను కాదు, ఉన్నది నువ్వే అని గుర్తించగలిగితే ఇంతకుముందు చెప్పినటువంటి అది యజ్ఞం, అది దైవం, అది భూతం. మధ్యలో నేను వచ్చేసినప్పుడు ఏమవుతుంది? ఆయన ఉనికి అనేటువంటిది మనకు కనిపించకుండా పోయింది. మధ్యలో నేను ఒకడిని కొత్తగా తయారయ్యా అనవసరంగా, ఫర్ వేస్టింగ్ టైం అనమాట. నేను ఎందుకు పుట్టాను అంటే ఈ ప్రపంచాన్ని నాశనం చేయడానికి, ఈ ప్రపంచం యొక్క టైం వేస్ట్ చేయడానికి, పనికిరాని పనులన్నీ చేయడానికి నేను పుట్టా ఇక్కడ. ఇంతకుమించి నా వల్ల ఈ ప్రపంచానికి కలిగినటువంటి ప్రయోజనం ఏమీ లేదండి. పాపం మనం పుట్టినందుకు గాను, మనం చెడగొట్టినందుకు గాను ఈ ప్రపంచాన్ని పాపం అప్పుడప్పుడు పరమాత్మ గారే అంత క్లీన్ చేసుకుంటూ ఉంటాడు ఆయన. తప్పదు, అది ఆయన బాధ్యత.
ఇదంతా ఆయన యొక్క యజ్ఞము. విసర్గ కర్మ సంహిత, కర్మ అని చెప్పబడుతోందయ్యా. అధిభూతం క్షరో భావ పురుషశ్చాధిదైవతం అధియజ్ఞోహమేవాత్ర దేహే దేహభృతాం వర అధిభూతం క్షరో భావః పురుషశ్చాధిదైవతం అధియజ్ఞోహమేవాత్ర దేహే దేహభృతాం వర. దేహభృతాం వర, ఎంత మంచి పేరు పెట్టాడో చూడండి. దేహభృతాం వర, దేహధారులలో కల్లా గొప్పవాడా ఓ అర్జున, శ్రేష్ఠుడైనటువంటి వాడా. క్షరః భావః అధిభూతం, ఈ నశించిపోయేటటువంటి తత్వం ఏదైతే ఉందో అది అధిభూతం కింద లెక్క పెట్టుకో. ఎందుకనంటే నశించిపోయేటటువంటి లక్షణం ఎవరికి ఉంటుంది? భగవానుడికి నశించిపోయే లక్షణం లేదండి. ఇక్కడ ఉండేటటువంటి భూతాలకి ప్రాణులకి నశించిపోయేటటువంటి లక్షణం ఉంది. కాబట్టి దానికి ఏం పేరు పెట్టారు? అధిభూతం. ఇంతకుముందు శ్లోకంలో చెప్పినటువంటిది సృష్టించేటటువంటిదంతా కూడా అది దైవం, నశించిపోయేటటువంటిదంతా కూడా అది భూతం కింద చెప్పారు. పురుషహచ అంటే ఇందులో వ్యక్తమవుతున్నటువంటి, ఈ సృష్టి ద్వారా వ్యక్తమవుతున్నటువంటి విరాట్ పురుషుడు ఎవరైతే ఉన్నారో ఆయన పురుషహచ, అందరిలో జీవుడిగా వ్యక్తమవుతున్నటువంటి వాడు. మనం జీవాత్మ అంటాం, పరమాత్మ జీవాత్మ. జీవాత్మ అంటే ఏంటి? పరమాత్మ అంటే ఏంటి? జీవాత్మ అంటే ఏంటి? పరమాత్మ అంటే ఏంటి? పరమాత్మ అంటే పెద్దది, జీవాత్మ అంటే చిన్నది. పరమాత్మ పెద్దది, మరి నేను జీవాత్మ చిన్నది. సో పరమాత్మ జీవాత్మ వేరా? కాదు. ఎలా కాదు? ఇప్పుడు ఇంటి బయట వరండాలో ఒక ఇంత పెద్ద బేసిన్ పెట్టాం. ఆ బేసిన్ నిండా నీళ్లు పోసాం. పక్కనే ఓ చిన్న గ్లాస్ పెట్టాం. ఆ గ్లాసులో కూడా నీళ్లు ఉన్నాయి. పక్కన ఒక బకెట్ ఉంది. ఆ బకెట్లో కూడా నీళ్లు ఉన్నాయి. అన్నిట్లోనూ నీళ్లు ఉన్నాయి. సూర్యోదయం అయింది. సూర్యుడి యొక్క కాంతి అన్నిట్లో పడింది. దేంట్లో పడింది? ఆ పెద్ద బేసిన్లో ఉండే నీళ్ల మీద పడింది, చిన్న గ్లాసులో ఉండే నీళ్ల మీద పడింది, బకెట్లో ఉండేటటువంటి నీళ్ల మీద కూడా పడింది. పడి ఏమవుతుంది? 3 రకాలైనటువంటి రిఫ్లెక్షన్స్ నా ఇంట్లో రూఫ్ మీద పడుతున్నాయి. కాంతి దాని మీద పడుతుంది, వచ్చి రూఫ్ మీద పడుతుంది. ఎప్పుడన్నా మన ఇంట్లో చూసుంటాం, ఇది ఎప్పుడు రెగ్యులర్గా చూస్తూనే ఉంటాం. ఆ నీళ్లు కనుక ఆడాయనుకోండి, ఇట్లా కదిలాయనుకోండి, ఆ పైన రిఫ్లెక్షన్ కూడా కదులుతూ ఉంటుందన్నమాట కదా. ఇప్పుడు మనం ఏం చూసాం? అదిగో చిన్న రిఫ్లెక్షన్, ఇదిగో పెద్ద రిఫ్లెక్షన్, ఇదిగో చిన్న రిఫ్లెక్షన్ అని అనుకుంటాం మనం. కాబట్టి మనం చిన్నపిల్లలు ఏమనుకుంటారు? దాన్ని చూసి అంతమంది సూర్యుళ్ళు ఉన్నారు అనుకుంటారు. అన్ని రకాలుగా కాంతి నా లోపల ఇంట్లోకి వస్తోందంటే అన్ని రకాలైనటువంటి సూర్యులు ఉన్నారు అక్కడ? లేదు కదా. ఉన్నది ఒకటే సూర్యుడు. ఒకటే సూర్యుడు ఏం చేస్తున్నాడు? ఒక్కొక్క రకమైనటువంటి పాత్రలో పడటం వల్ల ఒక్కొక్క రకంగా ఆయన యొక్క రిఫ్లెక్షన్, ఆయన యొక్క ప్రతిబింబాన్ని మనం చూస్తున్నాం పైన కదా. ఇప్పుడు మనం గుర్తించాల్సింది ఏంటంటే, ఈ ఎగ్జాంపుల్లో సూర్యుడు కనుక పరమాత్మ అయితే ఈ రిఫ్లెక్షన్ ద్వారా వచ్చినటువంటి కాంతి ఏదైతే ఉందో అది జీవాత్మ. ఇప్పుడు చెప్పండి, సూర్యుడిలో ఏ కాంతి ఉందో ఆ కాంతి నీళ్ళల్లో పడుతోంది, అది రిఫ్లెక్షన్ లాగా పైకి వస్తుంది కదా. సూర్యుడి యొక్క కాంతికి ఈ గ్లాసులో నుంచి వచ్చినటువంటి కాంతికి తేడా ఏమన్నా ఉందా? ఏం లేదు, కాకపోతే రిఫ్లెక్ట్ అయి వస్తుంది అంతే. సేమ్ అదే కాంతి, సూర్యుడిలో ఉండే కాంతే రిఫ్లెక్ట్ అయి వస్తుంది అంతే
కదా. ఇప్పుడు మనం 3 రకాలుగా కనిపిస్తూ ఉంటే 3 రకాలైనటువంటి కాంతులు ఉన్నాయి అని మనం అనుకుంటున్నాం తప్ప వాస్తవంగా ఉన్నటువంటిది ఎన్ని కాంతులు అక్కడ? ఒకటే సూర్యుడి యొక్క కాంతి. కాబట్టి ఒకటే పరమాత్మ చైతన్యం ఇన్ని రకాలైనటువంటి జీవాత్మలుగా, ఒకటే పరమాత్మ జీవుడి ద్వారా వ్యక్తం అవుతున్నప్పుడు ఆయన ఏమన్నారు? జీవాత్మ అని అన్నారు. అంతే. కాబట్టి నా ద్వారా ఎవరు వ్యక్తం అవుతున్నారు? పరమాత్మే. కాసేపు నేను అనే భావనతో కూడుకున్నటువంటి ఆత్మ వ్యక్తం అవటం వల్ల నాలో ఉన్నటువంటి జీవాత్మ, జీవుడు వెళ్ళిపోయాడండి అంటారు. ఎవరన్నా చనిపోయారనుకోండి, ఆయనలోంచి జీవుడు వెళ్ళిపోయాడండి. జీవుడు ఎక్కడికి వెళ్తాడు? ఎక్కడికి వెళ్ళడు. జీవుడు జీవుడిలోకి వెళ్తాడు అంతే. జీవుడికి వెళ్ళడానికి కొత్తగా ప్లేస్ ఏమి లేదు. ఆత్మ ఆత్మలో కలిసిపోతుంది. పంచభూతాలు పంచభూతాల్లో ఎలా కలిసిపోయాయో ఆత్మ ఆత్మలో ఉండిపోతుంది అట్లాగే, అంతే. కాబట్టి ఇక్కడ చెప్తున్నటువంటిది ఏంటి? అధిభూతం క్షరోభావ పురుషశ్చాది దైవతం అది యజ్ఞోహమేవాత్ర దేహే దేహభృతాంబర. దానికి ముందు చెప్పినటువంటిదంతా కూడా ఏంటంటే, ఈ శ్లోకానికి ముందు చెప్పినటువంటిది ఏంటంటే, ఎప్పుడైతే మనం భగవంతుణ్ణి అది యజ్ఞంగా, అది దైవంగా, అది భూతంగా మనం చూడగలుగుతామో అప్పుడు మనకి కలిగేటటువంటి ఒకానొక భావన ఏంటంటే, మొత్తం ఉన్నదంతా కూడా పరమాత్మే. నా లోపల వ్యక్తమవుతున్నటువంటిది పరమాత్మే, నాకంటే అన్యంగా బాహ్యంలో కూడా వ్యక్తమవుతున్నటువంటిది పరమాత్మే అన్న సంగతి అప్పుడు గోచరం అవుతుంది మనకి. కేవలం పరమాత్మని పరమాత్మగానే చూస్తున్నంత కాలం పరమాత్మ నేను వేరు అనుకునేటటువంటి ప్రమాదం ఉంది. పరమాత్మ నా లోపల కూడా ఉన్నాడు. ఒక యజ్ఞం రూపంలో ఆయన వ్యక్తమవుతున్నాడు నా లోపల. నా లోపల యజ్ఞం చేస్తున్నాడు, బయట యజ్ఞం చేస్తున్నాడు. అంతా ఆయన చేసేటటువంటి యజ్ఞమే ఇదంతా కూడా. కాబట్టి భగవంతుడి యొక్క కర్మలు ఏవైతే ఉన్నాయో ఆ కర్మల్ని మనం తెలుసుకోవటం, ఆయన చేసేటటువంటి అంతర్గతంగా జరిగేటటువంటి యజ్ఞాన్ని తెలుసుకోవటం, ఇదంతా కూడా ఏంటంటే ఎవరికి సాధ్యమవుతుంది? ఇంతకుముందు శ్లోకంలో, ఇంతకుముందు అధ్యాయం చివరిలో చెప్పినటువంటి యతయః, ఎవరైతే యోగంలో తమ మనస్సుని పూర్తిగా లగ్నం చేసినటువంటి వాడికి మాత్రమే ఇది సాధ్యమవుతుంది. పురుషః చ అత్ర అహం అధియజ్ఞః. ఇక్కడ అధియజ్ఞంగా చెప్పబడుతున్నాడు ఆ పురుషుడు. దేహభృతాం క్షరభావ అధిభూతం. క్షరమైపోయేటటువంటి లక్షణం అంతా కూడా అధిభూతం కింద చెప్పేశారు ఇక్కడ. చెప్పి మరి అంతకాలేచ అని కూడా ఒక మాట అన్నారు కదా, మరి దాని సంగతి ఏంటి? దాని సంగతి తర్వాత చెప్తున్నారు చూడండి.